వేద. హలో హనీ. ఇదిగోండి ఈరోజు హనీ కొత్త పాప వచ్చింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఈరోజు వీళ్ళకి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇచ్చాను. అవి యూజ్ చేస్తూ ఎలానే యూజ్ చేయమని అడుగుతున్నాను వాళ్ళని. అవి యూజ్ చేస్తూ వాళ్ళు ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది క్రియేటివిటీకి, పిల్లల్లో క్రియేటివిటీని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నేను స్టార్ట్ అన్నాక 2 minutes టైం ఇస్తాను ఇద్దరికి. హనీ ఓకేనా? ఓకే, 2 minutes టైంలో మీరు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో చెయ్యండి. ఒకటి చేయొచ్చు, ఒక బొమ్మ చేయొచ్చు, 2 బొమ్మలు చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. యాజ్ యువర్ విష్. మీరేం అడగక్కర్లేదు, మీరు ఎట్లా యూజ్ చేస్తే అట్లా యూజ్ చేయండి. 2 minutes టైం. రెడీ, స్టార్ట్. ఇక అడ్డు రాకుండా పెట్టి చాలా సీరియస్గా చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, చెయ్యొచ్చు. స్టాప్ స్టాప్. వేద ఏం చేసాం మనకు? ఇది బోటా? ఎక్కడ కూర్చుంటారు? ఇది బోటా? బల్ల కట్టు అంటారు. ఉట్టి ఫ్రేమ్ ఒక్కటే ఉంటుంది, అది బోట్ అనకూడదు. కానీ దాన్ని ఇట్లా ఉట్టిగా మనకి కూర్చోడానికి వీలుగా బల్లకట్టు అట్లా చెప్తారనమాట. ఓకేనా? నిలబడి వెళ్తారు. నువ్వేం చేసావమ్మా? షేప్స్ ఏమేం చేసావు చెప్పు. ట్రయాంగిల్. వెరీ గుడ్. నేను ఒక్కటి మీకు చూపెట్టినా చాలా బాగుంది. మీకు క్రియేటివ్, మీకు ఏ ఆలోచన వచ్చిందో అది చేశారు. నేను మీకు దీనిలోనే ఈ రెక్టాంగిల్ యూజ్ చేసి ఒక బొమ్మ చేసేస్తా, చూడండి. సింపుల్. ఏంటిది? హట్ కదా, హోమ్, హౌస్ ఏదన్నా అనొచ్చు. బాగుందా? ఇట్లా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. గుడ్. ఓకే, ప్లీజ్ like, share.